అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఒకటే నెల ఎంత డిఫరెంట్ ఒకటే నెల నాగను ఫస్ట్ భర్తతో డివోర్స్ తీసుకోవడానికి కారణం ఈ అబ్బాయినా? ఈ అబ్బాయి నువ్వు అక్కడేం పోవద్దు, నువ్వు డివోర్స్ తీసుకునే మంచిది నీకు అని చెప్పి ఇది అయిపోయింది. నేను చేసుకుంటా అన్న తర్వాత కూడా ఈ మాట అంటావు, చెప్పు ఒక మాట ఇట్లా కూడా అంటున్నావు ఎందుకు? చేసుకొని నీ జాగాలు నువ్వు నేను మా ఇంటికి పోతాను. పెళ్ళయిందని తెలుసు, కొడుకున్నాడని తెలుసు, అన్ని తెలిసే ప్రేమించాడు. నేను చేసుకుంటా అంటున్నాను, ఇంత బాగా చేయలేకపోతే నేను చేసుకుంటా అని అంటున్నా. ఇప్పుడు ఒక 2 రోజులు అన్నగా ఎందుకు అట్లా? నాకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేశాను సార్. నువ్వు చేసావమ్మా 5 లక్షలు కావాలని? నేను నాకేమి నాకు ఏ ఛాన్స్ ఇవ్వకు, నువ్వే చేసుకో, అన్ని చేసుకో. అయిపోయింది, నీకు ఛాన్స్ ఇచ్చేదే లేదు, అయిపోయింది. అట్లా ఇట్లా చెప్పడం చేసి ఇక ఆయన మైకంలో ముంచేసిండు. ఏం కాదు, నేను నిన్ను చూసుకుంటా, బాబున్నా పర్వాలేదు. నీ భర్త తాగుబోతూ నేనైతే మంచిగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. నిన్ను చంపేస్తారు, నీకు బాబు ఉన్నాడు, మంచి స్కిల్ ఉంది నరేష్ లో. నిన్ను చంపేస్తారు, వద్దు ఇక్కడనే ఉండు, నీకున్నా కదా, నిన్ను చూసుకుంటా. ప్రియుడి మాటలు విన్న అమ్మాయి ఏకంగా భర్తకే విడాకులు ఇచ్చేసింది. 6 నెలలుగా తన అవసరాలు మొత్తం తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కటి చేసింది. చేసిన తర్వాత రీసెంట్ గా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి. 6 నెలలు ఒక అమ్మాయితో తిరిగి ఆ అమ్మాయికి కడుపు చేసి ఆ కడుపు తీయించి దాన్ని 3 లక్షలతో వెలగడదామంటారా? ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆ బిడ్డను కడుపులోనే చిదిమేశాడు. టాబ్లెట్స్ ఇప్పించిండు, నేను వేసుకున్నా. ఆ రోజు ఇక మంచిగానే ఉంటాము, ఇదైతే తీయించుకో, 2 days లో పక్కా మ్యారేజ్ చేసుకుందాం, ఇప్పుడే వద్దు పెళ్లికి ముందు అని చెప్పి తీసేపించిండు. ఫైనల్ గా పెళ్లి చేసుకోమంటే ఇప్పుడేమో ముఖం చాటేశాడు. అయితే ఇక మ్యారేజ్ చేసుకుంటా నేను అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ ఆఫ్ చేసుకుంది. ఈ అమ్మాయికేమో తండ్రి లేడు, అమ్మాయేమో ఏం చేయలేదు. డబ్బులు అనేసరికి వాళ్ళకి. మీ అమ్మ కూడా తిరుగుతుందా? ఇదే సమస్య మీ ఇంట్లో ఆడపిల్లకి వస్తే మీరేం చేస్తారో చెప్పండి నాకు ఒకసారి. ఎవరైనా ఏం చేశారు సార్, సమాజంలో ఏమున్నదో అదే చేస్తుంది. మనం నేను చేసేది ఏమున్నది? 22 ఏళ్ల వయసులో 17 నెలల బాబుతో సునీత జీవితాన్ని తోడేవారు. అసలు తప్పేవారు. భర్తని వదులుకున్న ఈ అమ్మాయిదా, వాడుకొని మోసం చేసిన అబ్బాయిదా? ఆ అమ్మాయి మనం టీవీ స్టూడియోకి వచ్చింది న్యాయం కావాలంటూ. నల్గొండ నుంచి వచ్చిన సునీతతో మాట్లాడదాం. నమస్కారం. ఏంటమ్మా అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు మ్యారేజ్ అయిందన్న. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్నాడు. బాబున్న తర్వాత మా హస్బెండ్ తాగి టార్చర్ చేస్తున్నాని డివోర్స్ తీసిపించుకున్నా. అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంటే ఒక నల్గొండలోనే ఒక అబ్బాయి పరిచయం. పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? పెళ్ళి 3 years అయిపోయింది. ఏ ఇయర్ లో మీ పెళ్ళి? నా పెళ్ళి 2021 లో అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని రోజులు మంచిగానే ఉన్నాడు. తర్వాత తాగి ఇట్లా టార్చర్ చేస్తున్నాడు. దానివల్ల నేను తట్టుకోలేక ఇక మా ఇంట్లో వాళ్ళకి చెప్పగానే డివోర్స్ ఇప్పించారు. అయిపోయిన తర్వాత తాగడం, కొంచెం టార్చర్ చేయడం ఇంట్లో, అట్లా చేయడం వల్ల డివోర్స్ అయిపోయింది. తాగడం, ఇక టార్చర్ చేయడం, ఆయన పనికి పోకుండా ఉండడం, ఇంట్లోనే ఉండడం, ఏం పని చేయకుండా నేను ఒక్కదాన్ని పోయి కష్టపడాలి, ఇంకా సరిగ్గా చూసుకోపోవడం, అట్లా చేయడం వల్ల డివోర్స్ అయిపోయింది. అది లవ్ మ్యారేజా? ఫస్ట్ డివోర్స్ అంటే అరేంజ్ వాళ్ళు మాట్లాడి చేసిరు. మాట్లాడిన తర్వాత ఇట్లా డివోర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే, బాబు ఉన్నాడు, 1.5 year బాబు ఉన్నాడు. ఆ బాబుని పెట్టుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరనే ఉంటున్నా. నల్గొండలో నరేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యిండు. ఏ ఊరు అబ్బాయి? నల్గొండనే, గుండెబోయిన నరేష్ అని, నల్గొండనే. ఫేస్బుక్ లో పరిచయం అయ్యిండు. ఫేస్బుక్ లో పరిచయం అయిన తర్వాత నేను అప్పటికి కొన్ని రోజుల దాకా ఏం చార్జ్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా ఆయనని ఊకే మెసేజ్ చేస్తుంటే, సర్లే మా పక్కన ఊరు అబ్బాయే కదా అని నేను నార్మల్ గా ప్రొఫైల్ చూసి వదిలేసిన చాలా రోజుల తర్వాత మళ్ళీ అట్లనే మెసేజ్ చేస్తుంటే, సర్లే పక్కన ఊరు అబ్బాయి కదా, నేను తెలిసి ఉండొచ్చేమో అందుకే అట్లా చేస్తుండేమో అని నేను రిప్లై ఇచ్చి చార్జ్ చేసిన కొన్ని రోజుల తర్వాత నార్మల్ గానే చార్జ్ చేసిన తర్వాత ఆయన చెప్పిండు, నీ గురించి హాయ్ ఏం చేస్తున్నావు, మీరు ఎక్కడ, నీ గురించి అంత తెలుసు అని ఇట్లా మాట్లాడడం చేసిండు. ఇట్లా మాట్లాడడం చేసిండు. చేసిన తర్వాత సరే అని నేను కంటిన్యూ అయ్యి, నేను ఇట్లా నా పరిస్థితి ఇది,
నాకు ఇట్లా డివర్స్ అయిపోయింది, బాబు ఉన్నాడు, మా పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత సరేలే ఏం కాదు నేను నిన్ను చూసుకుంటా అని అట్లా మాట్లాడడం, దగ్గర అవ్వడం అట్లా చేసిండు. మాట్లాడి నేను ఆయనకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు ముందే నా పరిస్థితి ఇట్లుంది, నువ్వు మళ్ళీ నాకు దగ్గర అవుతున్నావు, తర్వాత మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లం అవుతుంది, అట్లా చెయ్యకు అని చెప్పిన తర్వాత ఏం కాదు నేను నిన్ను చూసుకుంటా, బాబున్నా పర్వాలేదు అంటే బాబున్నా పర్లేదు అన్నాడా? బాబున్నా పర్లేదు ఏం ఆయనే అన్నాడు, బాబున్నా పర్లేదు నేను నిన్ను చూసుకుంటా అని ఇట్లా మాట్లాడడం కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నువ్వే నా లైఫ్ అట్లా ఇట్లా చెప్పడం చేసి ఆయన మైకంలో ముంచేసిండు నన్ను. నేను కూడా ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటుంది కదా, నాకు కూడా ఒక తోడు కావాలి కదా అని ఇంకా ఆయన చెప్పిన దానికి నేను నమ్మిన తర్వాత అట్లానే ఉంటున్నాము, బయటికి పోయినాము. ఎన్ని రోజుల రిలేషన్ మీది? 6 months అవుతుంది. 6 months రిలేషన్. 6 months వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకుపోవడం, కలవడం, ప్రతి ఒక్కటి చేసిన తర్వాత రీసెంట్ గా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఆయనకు చెప్పిన ఇట్లా అవుతుంది, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, నువ్వేమంటావు చెప్పు అని అంటే సరే మ్యారేజ్ చేసుకుందాం, నువ్వేం తీయించుకోకు అని చెప్పిండు. ఫస్ట్ తీయించుకోకు, మ్యారేజ్ చేసుకుందామని చెప్పిండు. సరే అని నేను ఆయనతోటిగా ఇక నాకు టెన్షన్ అయ్యి ఆయనకు చెప్తానే ఉన్నా, తీయించుకోకన్ను మళ్ళీ ఏం సపోర్ట్ చేయట్లేదు, సైలెంట్ గా ఉన్నవేంది అని. ఆ తర్వాత లేదు అని ఒక రోజు బయటికి తీసుకెళ్ళిండు. కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మీరు ప్రెగ్నెన్సీ తీయించారు? ఒక 10 days తర్వాతనే. 10 days అంటే వెంటనే. ఈ 10 days లో అసలు ఏం జరిగింది? మీరు అబ్బాయికి ఫోన్ చేసి నరేష్ కి ఫోన్ చేస్తే ఏమన్నాడు సరిగ్గా మాట్లాడట్లేడు, మాట్లాడడం బంద్ చేస్తుండు. వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో అన్ని పోయి వెతుకుతున్నా, మాట్లాడడం బంద్ చేసిండు. ఇట్లా అయిన తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పిన మీ అబ్బాయి ఇట్లా చేసిండు, నా పరిస్థితి ఏంది అంకుల్ అని అడిగిన. మరి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు ఏదైతే 6 నెలల స్పాన్ ఉందో ఆ టైంలో వాళ్ళ మమ్మీ డాడీతో ఎందుకు మాట్లాడలే మీరు మీరు కలవడానికి ముందు? ఆయన ఏమన్నాడంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు. మ్యారేజ్ ఆయన చెప్పాడు, ఓకే, మీకు అంటే ఆయన మీద అంత నమ్మకం ఉంది, ఆ ప్రేమ ఉంది, మీకు తోడు కావాలని మీకు కూడా ఉంది, కానీ మీరు ఇంట్లో వాళ్ళు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? అంటే ఈయన చెప్పిండు ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు, కొన్ని రోజులు ఆగిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం మ్యారేజ్ చేసుకుందాం, ఇప్పుడే నువ్వు ఎవరికి చెప్పక అని చెప్పిండు. మరి అప్పుడు మీరు కలవకుండా ఉండాల్సింది కదా ఆ మాట అన్నప్పుడు. అంటే ఆయన ఇక నువ్వే నా లైఫ్ నేనే మొత్తం చూసుకుంటా అని చెప్పేసరికి నేను కూడా ఆయనకి కమిట్ అయ్యో. కరెక్ట్, నేను కాదనలేదు. ఆల్రెడీ మీ డాడీ లేరు, మీ మమ్మీ ఒకటే, ఆవిడ ఉండి ఏం చేయలేదు. రేపొద్దున మంచిగా చెడైనా సరే వచ్చే పరిస్థితి లేదు ఆవిడకి. ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, మరి పిల్లోడు ఉన్న తర్వాత కూడా నువ్వు అన్నిసార్లు ఎందుకు కలిసావు అబ్బాయితో? ఆయన చెప్పిన మాటలని నేను కూడా కమిట్ అయినా. ఆయన నాకు కూడా లైఫ్ లాంగ్ ఉంటాడు కదా, నాకు కూడా ఒక తోడు ఉంటాడు కదా. మేము కలిసి ఉన్న రోజులు ప్రతిసారి ఎప్పుడు గొడవ రాలేదు, ఇదే ఫస్ట్. గొడవే రాలేదు అసలు, అంత మంచిగా ఉన్నాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిన కానించి మాకు గొడవలు స్టార్ట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా కంటిన్యూ అవుతుండే. కాకపోతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవడం వల్ల ఇక్కడ వరకు ఆగింది, ఇంకా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుండే. ఆ తర్వాత నేను ఇంకా ఆయనకి చెప్పిన తర్వాత సర్లే అని నేను ఆయనను కలవడానికి నల్గొండకి వెళ్ళిన తర్వాత 10 kilometers ఉంటుంది. నేను వెళ్ళిన కలవడానికి వెళ్తే ఫోన్ చేస్తే ఇంకా ఆయన ఫోన్ తీయట్లేడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయగానే వాళ్ళు ఏమంటారు, అబ్బాయి గురించి మాకు తెలియదు, ఆయన లేడు అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే నేను ఎప్పుడు కాల్ చేసినా నాకు తెలిసిందో, మా ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు, అంతవరకు పోనీయకు, ఇప్పుడే నువ్వు వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఆయన నా దగ్గరకు వచ్చేసిండు. సేఫ్ గేమ్ ఆడి నా దగ్గరకు వచ్చేసి అదే రోజు నల్గొండ నుంచి హైదరాబాద్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు. ఆ రోజు టాబ్లెట్స్ ఇప్పించిండు, నేను వేసుకున్నా. ఆ రోజు ఇక మంచిగానే ఉంటాము, ఇదైతే తీయించుకో, 2 days లో పక్కా మ్యారేజ్ చేసుకుందాం, ఇప్పుడే వద్దు పెళ్లికి ముందు అని చెప్పి తీసేపించిన తర్వాత టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డేనే అది పోయింది. ఆ రోజు నైట్ మొత్తం అప్పుడు నాతోటే ఉన్నాడు. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నాడు, నాతోటే ఉన్నాడు ఆ రోజు మొత్తం. ఉన్న తర్వాత ఆ నెక్స్ట్ డే నైట్ ఫోన్ తీసుకుంటూ ఆయన మాట్లాడిన రికార్డింగ్స్, చాటింగ్స్, ఫొటోస్ అన్ని డిలీట్ చేసిండు. నేను ఇంకా మంచిగా మా ఫ్రెండ్స్ కి ముందు సెండ్ చేసుకొని పెట్టుకున్నా. మీ దగ్గర ఆల్రెడీ కాపీ ఉంది, నేను వేరే వాళ్ళకి సెండ్ చేసుకొని పెట్టుకున్నా. డిలీట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ తెల్లారి చూసుకున్నా, ఫోన్ చెక్ చేస్తుంటే ఏం లేవు. ఎందుకు ఇట్లా డిలీట్ చేసినావు అంటే నేను నా ఫోన్ లో ఉంచుకున్నా, నీ ఫోన్ లో ఎందుకు లే అని వద్దని చెప్పి ఇట్లా డిలీట్ చేసినా అని చెప్పిండు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను మొత్తం డిలీట్ చేసిండు, అంత క్లియర్ చేసి ఫోన్ ఇచ్చిండు.
ఆ అబ్బాయి డిగ్రీ అయిపోయింది. ఇంకోటి ఎలక్ట్రీషియన్ కూడా చేస్తుండు. 2 డిగ్రీ చేసుకుంటూ ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. అన్ని డిలీట్ చేసిండు. ఇంకా నన్ను మా ఇంటి దగ్గర వదిలేద్దామని బస్ స్టాప్ దగ్గర కానీ తీసుకొచ్చిండు. అప్పుడు నేను చూసుకున్న తర్వాత ఏం లేవు ఫోన్లో. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే నా ఫోన్లో ఉంచుకున్నా, నీకెందుకు, నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ఇంటికి వెళ్ళు అని తర్వాత చెప్పి గొడవ చేస్తుండు ఇక రోడ్డు మీదనే. ఈడ నువ్వు ఆగమాగం చేయు కానీ ఎల్బీ నగర్ బస్ స్టాండ్ దగ్గరని గొడవ చేస్తుండు. అట్లనే రోడ్డు మీద వదిలేసిపోయిండు. మళ్ళీ వస్తా అని చెప్పి నా ఫోన్ తీసుకొని వస్తా, నీకు పంపించిన తర్వాత నువ్వు పోదు అని రోడ్డు మీదనే వదిలేసిపోయిండు. ఇంకా ఎంత చేసినా ఫోన్ చేసి తీయట్లేడు. అసలు అడ్రస్ లాస్ట్ కాల్ నరేష్ తో ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏమన్నాడు అసలు ఫైనల్ గా? అయితే ఇక మ్యారేజ్ చేసుకుంటా నేను అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ ఆఫ్ చేసుకుండు. ఇంకా కాల్ కలవదా? నేను ఫోన్ ఇంకా చేయలేదు. కాల్ చేయండి చూద్దాం కలుస్తుందో లేదో. ప్రెగ్నెన్సీ తీయించాక అడిగాడా అసలు ఎలా ఉంది హెల్త్? ఏం అసలు ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండు మొత్తానికి. స్విచ్ ఆఫ్. వాళ్ళ మమ్మీ డాడీ నెంబర్ ఉన్నాయా? వాళ్ళ డాడీ నెంబర్ ఉంది, వాళ్ళ అన్నయ్య నెంబర్ ఉంది. హలో రామలింగ గారు మాట్లాడేది? హలో రామలింగ గారు, వాళ్ళకి అర్థమైంది, మళ్ళీ చేస్తా, ఎందుకు వదిలి పెడతా. హలో రామలింగ గారు మాట్లాడేది? మీ పేరు రామలింగ గారే కదా? అవునండి. ఓకే, నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నా, మనం టీవీ నుంచి. చెప్పండి సార్. మీ అబ్బాయి నరేషే కదా? అవును సార్. ఓకే, ఇక్కడికి కట్టంగూరు నుంచి సునీత వచ్చింది, మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు, మాట్లాడొచ్చా? పర్లేదా మీతో? చెప్పండి సార్. మీ అబ్బాయి సునీతని మోసం చేశాడు అని చెప్పి సునీత మా స్టూడియోకి వచ్చి రావడం జరిగింది. ఏంటండి అసలు మ్యాటర్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏముంది సార్, వాళ్ళు అది ఇన్స్టాగ్రామ్ ఉంటుందట కదా సార్, అలా పరిచయం అది నడిచిందట. అది అంతవరకు తెలుసు నాకు, అంత తర్వాత మాత్రం తెలియదు సార్. అది పోలీస్ స్టేషన్ పోయింది కేసు. అట్లా ఎవరు చెప్తారు సార్? అమ్మాయి సునీత ఇప్పుడు నాతో పాటు లైవ్ లో ఉంది. సరే సరే, అంతవరకే తెలుసు సార్, ఇక నాకేం తెలియదు. అంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో కూడా మీకు తెలీదా? మా అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్? ఏం చేయకుండా అమ్మాయి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఇక అది వాళ్ళిద్దరికి కదా సార్, నాకైతే తెలియదు ఆ విషయం. ఓకే, అంటే మీరు ఈ ఇష్యూలు అసలు మీరు పట్టించుకోరా ఏది కూడా? తెలిస్తే కదా సార్ పట్టించుకునేది వాళ్ళు. అంటే ఇప్పుడు మీ అబ్బాయే కదా ఇప్పుడు కడుపు చేశాడు. మీ అబ్బాయి డిగ్రీ చదువుకునే వ్యక్తి, ఒక ఆడపిల్లకి, పెళ్ళైన ఆడపిల్లకి నేను ఉంటాను, నీకు పిల్లోడు ఉన్నా సరే నేను ఉంచుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి కడుపు చేశాడు, కడుపు తీయించాడు. అది ఎంత పెద్ద క్రిమినల్ కేసు మీకు తెలియదు కాదు. మీరు ఒక తండ్రిగా కొడుకు ఇంత చేస్తున్నా సరే నాకు తెలియదు, అదేదో ఇన్స్టాగ్రామ్ ప్రేమ అంటే ఒక తండ్రి మాట్లాడే మాట కాదు కదా. కేవలం ఇన్స్టాగ్రామ్ ప్రేమ అని ఎలా వదిలేస్తారు? మీరేమంటారు? మీరు అన్నది నాకు తెలీదు అంటున్నారు. ఇప్పుడు నా కొడుకు ఏమైనా చేస్తే నేను రెస్పాన్సిబిలిటీ, దానికి నేనేమైనా చేస్తే మా నాన్న రెస్పాన్సిబిలిటీ. మీ కొడుకు చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ మీరు కాదా? పోనీ ఆ అబ్బాయికి ఏమైనా పెళ్లి అయిందా? వేరే వాళ్ళ వైఫ్ తో మాట్లాడడానికి పెళ్లి కాలేదు కదా. ఒక అమ్మాయిని మోసం చేశాడంటే ఇంకా ఎవరితో మాట్లాడాలి నేను? ఇప్పుడు ఆ అబ్బాయి గురించి మీ స్పందన ఏంటి? ఆ అమ్మాయికి కడుపు తీయించాడు, కడుపు చేసి కడుపు తీయించాడు, ఏం చేద్దాం అంటారు? నేను చెప్పడం, నేను చెప్తున్నా, మీరు చెప్పాలా? మీరు వింటున్నారు కరెక్టే. దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటున్నా? పరిష్కారం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కదా సార్. అదే ఏం చేద్దాం అంటారు? మీకు ఆలోచన అయితే ఉంటది కదా ఒకటి, అది చెప్పండి. నాకు ఆలోచన అంటే ఏం చెప్పాలి సార్, పోలీస్ స్టేషన్ పోయింది కేసు. ఆ ఎస్ఐ గారు మరి పెద్ద మనుషులు తీర్మానం అన్ని చెప్పి కూర్చున్నారు. ఇక అంతవరకే తెలుసు సార్. మళ్ళీ ఆ తర్వాత విషయం నాకు తెలియదు. వస్తలేదు, ఆడికి రోజు పోతున్నాము, వస్తుంది, నిన్న కూడా పోయి వచ్చినాము, అది విషయం సార్. ఆ పెద్ద మనుషుల్లో పోయింది అది. ఇప్పుడు ఒకవేళ ఇదే సమస్య మీ ఇంట్లో ఆడపిల్లకి వస్తే మీరేం చేస్తారో చెప్పండి నాకు ఒకసారి. ఎవరైనా ఏం చేస్తారు సార్, సమాజంలో ఏమున్నదో అదే చేస్తుంది. మనం నేను చేసేది ఏమున్నది, వాళ్ళు చేసేది ఏమున్నది, ఎవరు చేసినా గట్టే ఉంటది కదా సార్. పెద్ద మనుషులు ఏం చెప్తుంది అదే, పెద్ద మనుషులు ఏం చెప్తే అదే, అంతే కదా. మరి పెద్ద మనుషులు అంటున్నారంట 50,000 ఇస్తాము, ఇంకా సపరేట్లకి ఏం సపరేట్ చేయకు అంటున్నారంట. అట్లేమనలే కదా సార్ వాళ్ళు నాతో చెప్పిన విషయం. అనలేదా? అన్నారా? ఏమన్నారు నీతో పెద్ద మనుషులు? 50,000 60,000 ఇస్తాము, తీసుకుంటే తీసుకోమని, లేకపోతే కేసు పెట్టుకుంటుందా చెప్పమను, బెయిల్ కన్నా రెడీ అవుతాము,
ఏదో ఒకటి మాకు క్లారిటీ ఇవ్వమని చెప్పారు మొన్నటి వరకు. నిన్న వచ్చేసరికి నేను మొన్న సూసైడ్ చేసుకున్నా అబ్బాయి అట్లా చేసేసరికి. సూసైడ్ చేసుకున్నావు నువ్వు? స్టేషన్ ముందే అబ్బాయి ముందే సూసైడ్ చేసుకున్నా. నిన్ననే డిశ్చార్జ్ అయినా. పొద్దున 6 గంటలకు లేచి ఇక్కడికి వచ్చిన నేను ఏం తినకుండా. సూసైడ్ డిశ్చార్జ్ అయింది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది. మీరు చెప్పండి ఏం చేద్దాం అంటారు చెప్పండి. చెప్పాలి సార్, నేను అదే అంటున్నా. మీరు చెప్పింది కూడా ఆమె చెప్పింది కూడా రాంగ్. అది ఏంటిది రాంగ్? అమ్మాయి చెప్పింది అంటే చెప్పండి నాకు ఒకసారి. 50,000 అనేది రాంగ్. 50,000 పెద్ద మనుషులు చెప్పారు నాకు ఫోన్ చేసి. ఏ పెద్ద మనిషి పేరంట? ఆ పెద్ద మనిషిది ఆయన పేరు అంతటి గోపాల్. అంతటి గోపాల్ ఏమని చెప్పి నీకు ఫోన్ చేసి ఇట్లా 50,000 60,000 ఇస్తారంట, నువ్వు కేసు పెట్టుకుంటావా లేకపోతే ఆ డబ్బులు తీసుకుంటావా అని అడిగిరు. అయితే నాకు ఆ డబ్బులు వద్దు, నేను డబ్బుల కోసం ఇదంతా చేయలేదు, నేనే ఆయనకి ఇంత ముందు డబ్బులు. ఇప్పుడు అసలు నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఈయన వాళ్ళ డాడీ ఏమని అడుగుతున్నారంటే ఏం కావాలి ఏం చేద్దాం అని అడుగుతున్నారు. న్యాయం కావాలి. సో నువ్వు నీకేమనిపిస్తే నేను అది చెప్తా ఆయనకి. నాకు న్యాయం కావాలి, ఆయన డబ్బులు వద్దు ఏమొద్దు. ఆయన నన్ను ఇంతగానో న్యాయం అంటే నీకేం కావాలి? ఆయన మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. మ్యారేజ్ చేసుకోమన్నా. నీ దగ్గర వాయిస్ రికార్డింగ్స్ చాట్ ఉందా? ఉంది. పెళ్లి చేసుకుంటా అన్నది అన్ని ఉన్నాయి. ఫొటోస్ దిగినాము అవన్నీ ఉన్నాయి, తిరిగినాయి అన్ని. పెళ్లి చేసుకుంటా అన్న రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వద్దంటే నేను ఇట్లా ఏమైపోతాను? మా ఊర్లో నా పరువు అంతా పోయింది, అందరికి తెలిసింది. కడుపు చేసిండు, తీపిచ్చిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? బాబుండని చెప్పిన, నా పరిస్థితి అంతా చెప్పిన తర్వాత కూడా సరే అని నాతో ఉన్నాడు. ఇప్పుడు నాకు సపోర్ట్ ఎవరు లేరు. మా అమ్మ ముస్లామే, ఆమె మా బాబుని పట్టుకొని ఉంటది, ఆమె మాట్లాడలేదు, ఎక్కడికి రాలేదు, ఆమెకి హెల్త్ కూడా బాగుండదు. ఇప్పుడు నాకంటే సపోర్ట్ ఎవరు లేదు. ఇప్పుడు ఎట్లా అని నాకు న్యాయం కావాలి అంతే. నాకు డబ్బులు వాళ్ళు ఇచ్చినా నేను వద్దనే చెప్తున్నా. నేను నీకు పెద్ద మనుషులతో వెళ్తే నీకు న్యాయం జరిగిద్దని నువ్వు అనుకుంటున్నావా? లేదన్నా, అట్లా అయ్యేది ఉంటే ఎప్పుడు అయిపోతుండే. ఇప్పటికి 17 days అవుతుంది. 17 days నుంచి వాయిదా పెడుతురు, మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఏం కాలేదు. నేను డబ్బులు తీసుకునేదాన్ని అయితే నేనే అడిగి తీసుకుందును. నాకు డబ్బులు వద్దు కదా, నాకు ఆ అబ్బాయి ఇట్లా చేసిండు, నాకు న్యాయం కావాలి, అబ్బాయి కావాలి నాకు అంతే. అబ్బాయి కావాలి. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మోసం చేసిండు. ఇప్పుడు వద్దు అని అంటే నేను ఎట్లా ఊకుంటా? నా పరిస్థితి ఏంది? నిన్న సూసైడ్ చేసుకున్నా, మా అమ్మ వాళ్ళు అల్లు వచ్చి తీసుకుపోయారు. ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంది? నా బాబు పరిస్థితి, మా అమ్మ పరిస్థితి ఏంది? ఏం కాలేదు కాబట్టి మంచిగా ఉన్నా. ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంది? నా కుటుంబం పరిస్థితి ఏంది? నాకు ఏదో ఒక న్యాయం కావాలి. డబ్బులు ఇస్తాము ఊకో అని బెదిరిస్తే మాత్రం నేను అస్సలు ఊకోను. నాకు ఏదో ఒక న్యాయం చేయాలి వాళ్ళు. రామలింగ గారు విన్నారు కదా, నాకు న్యాయం కావాలి, ఆ అబ్బాయి కావాలి, నాకు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నాకు బాబు ఉన్నా సరే నన్ను చూసుకుంటానన్నాడు. సో చూసుకోమని చెప్పండి, నాకు వాళ్ళు ఇచ్చే రూపాయి కూడా నాకు వద్దు అని చెప్తున్నాము. కరాకండి డిమాండ్ చేసింది కదా సార్. ఏమని డిమాండ్ చేసింది? నాకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేసింది సార్. నువ్వు చేసావమ్మా 5 లక్షలు కావాలని? వీళ్ళు పెద్ద మనుషులు మధ్యలో మాట్లాడారు కానీ నేను ₹1 పైసలు వద్దనే చెప్పిన. వాళ్ళు పైసలు ఆడ మాట్లాడుతున్నారు. నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు నాకు నిజం చెప్పు. నిజంగా నువ్వు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసావా లేదా? నేను అస్సలు వాళ్ళతో డబ్బులు డిమాండ్ చేయలేదు. వీళ్ళు పెద్ద మనుషులు ఏదో ఒకటి అయ్యింది పోనీ మేము ఎంతో కొంత మాట్లాడదామని వీళ్ళు మాట్లాడుతుంటేనే నాకు డబ్బులు వద్దు, నాకు అబ్బాయే కావాలని నేను పక్క పోయి సూసైడ్ చేసుకున్నా. డబ్బులు తీసుకునేదాన్ని అయితే ఎమ్మటే తీసుకుందాను కదా, నేను సూసైడ్ ఎందుకు చేసుకుంటా? అవును, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను కదా, నాకు ఇంత కావాలి ఇచ్చేసేయండి, నేను గమ్మున నేను అట్లా నేను తీసుకునేదాన్ని అయితే తీసుకున్నాను. మళ్ళీ నేను అబ్బాయి కోసం సూసైడ్ ఎందుకు చేసుకుంటా? రామలింగ గారు చెప్పండి, మీరు మాట్లాడాల్సిందే బాకీ ఉంది, చెప్పండి. నేను మాట్లాడే బాధ్యత సార్. పెద్ద మనుషులతో అది డిమాండ్ చేసింది, అది డిమాండ్ చేస్తే 3 లక్షల కాడికి వాళ్ళు ఫిక్స్ చేసిర్రు. 3 లక్షలు సార్, 3 లక్షలు ఫిక్స్ చేసిర్రు. ఆ బాండ్ పేపర్లు కొనుక్కొచ్చిర్రు, కాగితాలు కూడా రాసే కాడికి వచ్చింది. నిన్న సంతకాలు పెట్టాను వచ్చి చెప్పి రాలేదు సార్. 6 నెలలు ఒక అమ్మాయితో తిరిగి ఆ అమ్మాయికి కడుపు చేసి ఆ కడుపు తీయించి దాన్ని 3 లక్షలతో వెలగడదామంటారా? ఆ అమ్మాయికి న్యాయం చేద్దామంటారా? పెద్ద మనుషులు చేసింది అది వచ్చింది సార్. నాకు చెప్పేది మీకు చెప్పేది అంతకంటే ఇచ్చేది సార్. వాళ్ళు చేసింది వాళ్ళు అన్నారు. వాళ్ళు కాగితాలు తీసుకురమ్మన్నారట, కాగితాలు కొనుక్కొచ్చిర్రు, పేపర్ రాస్తాను కూడా రెడీగా ఉన్నారట. రేపు సంతకాలు పెడతాను చెప్పినారు సార్. రేపు 3 లక్షలు ఇద్దామని వాళ్ళు పెద్ద మనుషులు ఒప్పుకున్నారు, అంతేనా? ఒప్పుకున్నాడు, ఒప్పుకుని బాండ్ పేపర్లు కూడా తెమ్మన్నాడు సార్. అది విషయం. అదే ఆ అమ్మాయి మాత్రం నాకు డబ్బులు రూపాయి కూడా వద్దని చెప్తుంది. మరి దీన్ని ఎట్లా? డబ్బులు నేను తీసుకోను, నాకు వద్దు, నాకు రూపాయి కూడా వద్దు, నాకు అబ్బాయితో పెళ్లి కావాలంటుంది. కరెక్టే సార్, డబ్బులు వద్దన్న డిమాండ్ ఎట్లా చేసింది సార్. ఆ అమ్మాయి డిమాండ్ చేయలేదని చెప్తుందండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా డిమాండ్ చేసినట్టు? ఎవరితో చెప్పిందా? ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసింది అనే దానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరన్నా పెద్ద మనుషులు ఉన్నారా మాట్లాడారు?
నా దగ్గర ఏం డిమాండ్స్ లేవు సార్. ఆమె చెప్పిన పేరు పెద్ద మనిషి ఒకటి మాట్లాడిన విషయం అది సార్. నా దగ్గర ఏమైతే అదే నేను అనేది ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఒక లాజిక్ ఆలోచించండి మీరు. ఒకవేళ అమ్మాయి నిజంగా డబ్బుల గురించే ఆలోచించైతే ఇవాళ ఇక్కడ దాకా వచ్చి ఆ అమ్మాయికి జరిగిన బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు 3 లక్షలు అంటున్నారు, 5 లక్షలు తీసుకుంటది, నాకు 5 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసుకుంటది. ఇంకొక నెల నలిగేది, ఇంకొక 2 నెలలు నలిగిద్ది ఇష్యూ. దాని తర్వాత మీరు ఎంతో కొంత ఇచ్చేస్తారు, అయిపోద్ది. సార్ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు డిమాండ్ చేశారు సార్. వాళ్ళు ఆడికి లాస్ట్ డిమాండ్ చేసారు, ఏం చేసారు, కాగితాలు ఏమన్నారట. నిన్న వస్తా అని చెప్తుంది, సంతకాలు పెడతా అని చెప్తుంది. నిన్న మేము కూడా పోయినాం, పోలీస్ స్టేషన్ కాడ కూర్చొని వచ్చినాం సార్. ఒక్కసారి మీ అబ్బాయిని కాన్ఫరెన్స్ తీసుకుంటారా? మీ అబ్బాయి నెంబర్ చెప్పండి ఒకసారి నాకు. ఫోన్ పోలీస్ స్టేషన్ సార్ అది. అవును, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, నేను కాల్ చేస్తా, మాట్లాడతా. లేదు సార్, బయటకు పోయింది, ఇప్పుడే బయటికి పోయిందా? రానికైనా ఫోన్ చేసి సార్. సరే సరే. ఇప్పుడు ఈ అమ్మాయికి మీరేం చెప్తారు చెప్పండి ఒక మాట ఫైనల్ గా. అమ్మాయికి నేను ఏం చెప్పలేదు సార్, నేను చెప్తున్నా కదా. అమ్మాయి డిమాండ్ పెద్ద మనుషులకు పోయింది, ఆమె పోయింది పెద్ద మనుషులకు, పోలీస్ స్టేషన్ పోయింది ఆమె, పెద్ద మనుషులకు పోయింది ఆమె, డిమాండ్ చేసింది. అన్యాయం జరిగింది ఆవిడే కాబట్టి ఆవిడే వెళ్తుంది, మీరెందుకు వెళ్తారండి? అందుకనే కదా సార్ చెప్తున్నా. పోయిన విషయం మీరు ఈ అమ్మాయికి తండ్రి లేడు, మీకు తెలుసు ఆ విషయం, మీకు తెలియదు కాదు. నేనేమంటానంటే ఒక తండ్రిగా ఆలోచించి నాకు మాట చెప్పండి, ఆ అమ్మాయికి మీరేం చెప్తారు? సార్ అది పెద్ద మనుషుల్లో పోయినాక అమ్మాయి తండ్రి లేని విషయం తెలిసింది, వాళ్ళకి ఏమైంది విషయం అది నాకు తర్వాత తెలిసింది సార్. అంత ముందు మాత్రం ఏం తెలియదు, అది విషయం. అంతే సార్ నేను చెప్పేది. అదే మీరు అసలు ఏం చెప్పలేదు నాకు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ కేసుకు సంబంధించింది ఒక దీనికి ఒక పులు స్టాప్ పడాలి కదా. నేనేం చెప్పండి సార్, మీరే చెప్పండి. నేనట్ట చెప్తా, మీరు చెప్పాల్సింది. మీరు తెలివితేటలకు మాట్లాడద్దు రామలింగయ్య గారు. నేను మీతో మీరు తెలివితేటలకు మాట్లాడద్దు. మీరు మాట్లాడాల్సింది నేను ఎట్లా చెప్తా? మీ కొడుకు కడుపు చేసి, మీ కొడుకు తీపిచ్చి, టాబ్లెట్లు ఇప్పించి చేసి ఇదంతా రాద్దాంతం చేస్తే మీ కొడుకు తరపున నేను వకాలతో పుచ్చుకోనా? అదే మరి అది చెప్పింది అదే. ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంది, ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని చెప్తుంది. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని రెస్పాండ్ అవ్వమంటున్నా ఈ ఇష్యూ మీద. మీరు మాట్లాడినంటే నన్ను మాట్లాడమంటే మీ కొడుకు తరపున నేను వకాలతో పుచ్చుకోనా? మరి చెప్పండి, ఒక తండ్రిగా చెప్పండి నాకు. ఒక తండ్రిగా సునీతకి ఏం చేద్దాం? మీ తప్పు ఒప్పుల గురించి కూడా సంబంధం కాదు సార్. ఎవరు తప్పు ఆల్రెడీ జరిగిపోయింది. 6 నెలలుగా తప్పు జరిగింది, దానికి ఫలితం ఇప్పుడు ఆ అమ్మాయి అనుభవిస్తుంది తప్పు. నిన్న అమ్మాయి డిశ్చార్జ్ అయింది హాస్పిటల్ నుంచి, అవన్నీ చూపిస్తుంది నాకు కాగితాలు మొత్తం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పి పంపించమంటారు చెప్పండి? నేనైతే ఏం చెప్పలేదు సార్, పెద్ద మాటలు పోయింది కాబట్టి పెద్ద మాటలు తెలుసుకున్నాక నేను చెప్తాను సార్. అంతకంటే నేను చెప్పేది అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరగొద్దని చెప్తున్నాను నేను. అన్యాయం జరుగుద్ది అమ్మాయికి? ఓకే ఓకే రామలింగ, మంచి మాట చెప్పారు. ఎందుకంటే అమ్మాయి డిమాండ్ చేసింది కాబట్టి, డిమాండ్ చేయకపోతే తర్వాత ఉండే, డిమాండ్ చేసింది కాబట్టి అమ్మాయి డిమాండ్ చేయలేదండి. ఆ అమ్మాయి డిమాండ్ చేయలే, అది క్రిస్టల్ క్లియర్. ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసేదే అయితే ఆ అమ్మాయి వాళ్ళ స్టూడియోకి రావాల్సిన అవసరం లేదు. అమ్మాయికి ఆయన చెప్పిందంతా ఫేక్ అన్న, ఫేక్. నేనైతే నేను ఆయనకి డబ్బులు డిమాండ్ చేసేదాన్ని అయితే నేను డైరెక్ట్ అడుగుతున్నా, నాకు ఇంత డబ్బులు కావాలి ఇచ్చేయని. నేను సైలెంట్ అయిపోతున్నాను. కానీ నేను డబ్బులు వాళ్ళని ఎవరిని డిమాండ్ చేయలే. వీళ్ళు పెద్ద మనుషులు, మా ఊరోళ్ళు, వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళకి అప్పటికి చెప్తున్నా నాకు డబ్బులు వద్దు, నాకు అబ్బాయే కావాలని. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళే డబ్బులు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఆడ డబ్బుల గురించి మాట్లాడుతుంటే నేను అక్కడనే సూసైడ్ చేసుకున్నా. వాళ్ళ ఎదురుగానే నాకు డబ్బులు వద్దు, నాకు అబ్బాయి కావాలని సూసైడ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత నేను హాస్పిటల్ పోయినా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఆ తర్వాత ఇంకేం లేదు. వాళ్ళు ఫోన్లు చేసి నీకు ఇంకా తొందరగా రా మాట్లాడదాం, ఏదో ఒకటి క్లియర్ చేయాలి అని ఇప్పుడు ఇది నన్ను బలవంతం చేస్తారు. డబ్బులు తీసుకో అని మాట్లాడిపిస్తారు. వీళ్ళు నాతోటి డైరెక్ట్ గా మాట్లాడకుండా మధ్యలో ఉన్న వాళ్ళతోటి, పెద్ద మనుషులతోటి నాకు ఫోన్లు చేపిస్తారు. వీళ్ళతోటి నాకు ఫోన్లు చేపిస్తారు. ఏమంటావు చెప్పు, నీకు ఎంత డబ్బులు కావాలి, ఏం చేస్తావు, లేకపోతే కేసు పెట్టుకుంటావా పెట్టుకో, వాళ్ళు బెయిల్ కన్నా రెడీ చేసుకుంటారంట, ఏదో ఒకటి చెప్పమని. మాకు ఇది ఇబ్బంది పెడుతురని వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతురు. నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, నా వల్ల కాదు, నేను ఇప్పుడు ఏం చెప్పలేనని సైలెంట్ అయిపోయినాను. ఇది నా పరిస్థితి. నేను డబ్బులు కావాలనుకున్నదాన్ని అయితే నేనే అడుగుతాను, డబ్బులు నాకు కావాలి, నాకు ఇట్లా జరిగిందని. కానీ నాకు డబ్బులు వద్దు కదా, అబ్బాయి ఇట్లా చేసిన దానికి నాకు అబ్బాయే కావాలని నేను ఇప్పుడు ఇది చేస్తున్నా.
ఇప్పుడు మీ మామయ్య అయితే నీకు మాట్లాడిన తర్వాత న్యాయం చేద్దాం అని అంటుండ ఆయన. న్యాయం చేస్తాడు కానీ ఆయన పెళ్లి అయితే చేయలేడు కదా, చెయ్యలేడు. ఇప్పుడు ఏం న్యాయం? ఆయన అనే న్యాయం ఏంటి నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేసుకుందాం అనేది అదే న్యాయం, ఇక అంతకు మించి ఏం లేదు. డబ్బులు ఇచ్చేద్దాం. పెళ్లి విషయంలో వాళ్ళు ఎందుకు ముందు అడుగులు వేయలేకపోతున్నారు? మా క్యాస్ట్ ఎస్సీ. ఓకే, క్యాస్ట్ పరంగా ఎస్సీ, వాళ్ళది బీసీ ముదిరాజు వస్తుంది. ఆ రోజు వాళ్ళ మామ ఆ రోజే అన్నాడు స్టేషన్ లో పోలీసు వాళ్ళతో, అమ్మాయి ఎస్సీ అమ్మాయి, ఒక బాబు ఉన్నాడు, ఎట్లా చేస్తాం పెళ్లి అని అన్నారు. నేను అప్పుడు అడిగిన, బాబు ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిండు ఆ బాబు, నాతో ఇన్ని రోజులు తిరిగినప్పుడు గుర్తు రాలేదా, మా ఇంటికి వచ్చినప్పుడు గుర్తు రాలేదా, అప్పుడు చూడలేదా బాబుని, ఇప్పుడే ఉన్నాడా బాబు, నేను ఎస్సీ అని మా కులము ప్రతి ఒక్కటి ఇల్లు కూడా చూపించిన కదా, అప్పుడు తెలియదు ఆయనకి, ఇప్పుడు ఎట్లా అంటాడని నేను చెప్పిన తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మధ్యలో, వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళే మాట్లాడుకుంటారు కానీ నాకైతే ఏం న్యాయం చేయట్లేదు అన్న, నాకు ఏదో ఒక న్యాయం కావాలంతే. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రం నాకు వద్దు, నాకు న్యాయం కావాలి. ఇప్పుడు నన్ను అబ్బాయి ఏమంటుండంటే, మొన్న డైరెక్ట్ పోయి అడిగితే, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసినావు, బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు తీసుకున్నావు, నన్నేం మోసం చేసినావు అని అంటున్నావు. అదేం మోసం చేసినా అది కూడా తెలియాలి కదా, నేను ఆయన ఏం మోసం చేసినా, నేను మళ్ళీ ఆయనతో మాట్లాడతానికి ఇంకా టైం లేదు నాకు. ఆయన ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయా? రికార్డింగ్స్ ఉన్నాయి. ఇంతటి గనుడు మాట్లాడిన మాట ఒకసారి విందాం, రికార్డింగ్ ఉంది. సునీత అర్థం చేసుకురా సునీత, చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఏం చెప్తానో అది చెప్తున్నా. హలో, నువ్వు ఇప్పుడు ఎట్లనే అంటావు, రేపు ఏం మాట మాట్లాడేది తెలియదు. ఏం లేదు, నేను మాట్లాడను, నేను రోజు నీతో మాట్లాడతా కదా, ఇది ఒక్కటి నాతో నమ్మ, ఒక్కసారి నమ్మ ప్లీజ్ సరేనా. ఎప్పుడు రోజు ఎట్లుంటావు అట్లా ఉన్నాం ఫస్ట్ అయితే. నిన్న చూడలేదా నీది ఏందో, అంటే కోపం మీద ఉన్నా, ఎన్నిసార్లు పచ్చుకున్నా మరి, ఎన్నిసార్లు పచ్చుకోలేదు. పెళ్లి చేసుకుంటా అదేనా? ఎప్పుడు చేసుకుంటావు? చేసుకుంటా సరేనా, నాతో మంచిగా మాట్లాడు ఫస్ట్. ఎప్పుడు చేసుకుంటావు అంటే, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, అట్లా ఇట్లా అనడం చేసిండు. చేసుకో, కేసు పెట్టుకుంటావా పెట్టుకో, బెదిరిస్తున్నావు ఓకే. ఇప్పుడు ఇంత రప్చర్ అయింది కదా ఆల్రెడీ, ఫస్ట్ భర్తతో డివోర్స్ తీసుకోవడానికి కారణం ఈ అబ్బాయినా? ఈ అబ్బాయి. అప్పటికి ఇది కదా ట్విస్ట్, అంటే అప్పటికి మాకు గొడవలు అవుతున్నాయని నాకు తెలుసు, మేము డివోర్స్ కి ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి అయిన తర్వాత ఈయన అప్పుడు నాతో రిలేషన్ లోనే ఉన్నాడు. అయితే ఆ రోజు వాళ్ళు ఇక డివోర్స్ కోసం మా ఊరికి వచ్చిర్రు ఇంటికి, ఆ రోజు ఫైనల్ అని వచ్చిర్రు. వాళ్ళు చెప్పకుండా సడన్ గా వచ్చిర్రు. ఆ వచ్చిన రోజు కూడా నేను నల్గొండకి ఈయన కోసమే పోయినా. ఆ రోజు ఈయనతోటి కలిసిన ఉన్న తర్వాత వాళ్ళు వచ్చిరని కాల్ చేసినాక నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అయిందని నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, వాళ్ళు వచ్చిర్రు ఇట్లా అని చెప్తే, ఏం కాదు అంత దూరం పోతే, వాళ్ళది ఇక్కడ కాదు తమిళనాడు, మళ్ళీ అక్కడ పోతే ఇంత గొడవ అయిన తర్వాత నిన్ను చంపేస్తారు, నీకు బాబు నిన్ను చంపేస్తారు, నీకు బాబు ఉన్నాడు, నిన్ను చంపేస్తారు, వద్దు ఇక్కడనే ఉండు, నీకున్నా కదా నిన్ను చూసుకుంటా, నువ్వు అక్కడేం పోవద్దు, నువ్వు డివోర్స్ తీసుకునే మంచిది నీకు అని చెప్పి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇంకా ఎక్కువ, నేను నీతోటే ఉంటా, నువ్వు నాకు కావాలి, నువ్వే నా లైఫ్ అని ఇంకెక్కువ నమ్మించిండు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయింది, లైక్ డివోర్స్ ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిందంటే ఆయన బాగా నమ్ముండాలి. దట్టు నీకు ఇక్కడ పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు చూసుకుంటాననే కాన్ఫిడెన్స్ వచ్చిందా? అబ్బాయి చూసుకుంటే నమ్మకం వచ్చింది కాబట్టి నేను ఆయనతోటి ఇట్లా కలిసి ఉన్నా. ఆయన అన్ని చెప్పిన తర్వాతనే నేను అప్పటికి ఆయన అట్లా చెప్తుంటేనే తక్కువ రోజులు చాలా రోజుల తర్వాతనే ఆయనకి ఇట్లా నమ్మి ఆయనను కలిసిన. ఎప్పుడు చెప్పేటోడు, ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు నాతోటి, మంచినే ఉండేటోడు. నీ కోపం వచ్చినా ఆయనే బతిలాడేటోడు, ఆయననే చూసుకునేటోడు. మేము ప్రతిరోజు మా ఇంటి దగ్గరకు వచ్చాడు చూసిపోయేటందుకు, బయటికి తీసుకుపోయేటోడు, హైదరాబాద్ తీసుకుపోయేటోడు. ఆయన నాకు ఇంతవరకు ₹1 పెట్టలే. హైదరాబాద్ చాలా సార్లు వెళ్ళినా, మేము 6 months అవుతుంది కదా, మీ రిలేషన్స్ లో 1 week ఒకసారైనా తీసుకుపోయేటోడు హైదరాబాద్ కి, అట్లా తీసుకుపోయేటోడు. ఒకవేళ నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావు అన్న విషయం మీ అమ్మకి తెలుసుంటే ఇంత జరిగేదంటావా? ఇంత జరగపోయేది. ఏదో ఒకటి మాట్లాడేది మా అమ్మ వాళ్ళతోటి, వాళ్ళ అమ్మ నాన్నతోటి మాట్లాడి ఏదో ఒకటి చేసి. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఆయన ఏం చెప్తుండంటే, మొన్న స్టేషన్ లో ఆమె నాతోటే చార్జ్ చేసిందా, వేరే వాళ్ళతో కూడా ఎంతమందితో చార్జ్ చేసిందో ఏమో తెలియదు అని చెప్పిండు. నీ బిడ్డ మీద ఒట్టేసేపు నువ్వు ఎవరితో చార్జ్ చేయలేదు? ఎవరితో చార్జ్ చేయలేదు. ఆ బ్లేమ్ ఎందుకు చేశాడు అబ్బాయి? అంటే నా ఒక్కనితోటే చేసింది ఆ ఫేస్బుక్ లా, ఇంకెంతమంది పరిచయం అయ్యి ఉంటారని మొన్న మాట్లాడుతుండు. నేను ఒక్కనేనా? సరే, ఆయన పరిచయం కాకముందు వదిలేసే, పరిచయం అయిన తర్వాత ఎవరితో చేసావా? ఎవరితో చేయలేదు. అప్పటికి నేను ఎవరెవరితో చార్జ్ చేసినా ఆయనకు పోతాయి కదా, ఆయన కాడనే ఉంటది కదా నాది మొత్తం. మళ్ళీ ఇంకోటి, నేను ఎప్పుడు బయటికి పోయినా నా ఫోన్ చెక్ చేసేటోడు, నా ఫోన్ ఆయన దగ్గరనే ఉంటది. ఇక నేను ఆయనతోటి కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఆయన తీసుకుండు, వాట్సాప్ అవన్నీ.
ఇంకా నేను ఇట్లా చేస్తాను. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో చేసినా కూడా ఆయనకు తెలుస్తుంది కదా ఈమె ఎవరితో చేస్తుంది అని. అట్లా. సో ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాను, డబ్బులా నరేషా? నాకు డబ్బులు వద్దన్న, అబ్బాయే కావాలి. ఆ అబ్బాయి కోసమే నేను ఇదంతా చేస్తున్నా. అంతగానో నన్ను నమ్మించిండు, ఇంతగానో మోసం చేసిండు. ఆయన కోసం సూసైడ్ కూడా చేసుకున్నా. ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏందన్న? నాకు బాబు ఉన్నాడు, మా అమ్మ ఒక ముసలామె, ఆమెను ఎవరు చూసుకోలేరు, వెనుక ముందు ఎవరు లేరు మాకు ఫ్యామిలీ. ఇప్పుడు ఆమెను చూసుకోవాలన్నా నేనే కావాలి, మా బాబుని చూసుకోవాలన్నా నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇట్లా చేసిన దానికి నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు ఏదో ఒక న్యాయం కావాలని మీ దగ్గరకు వచ్చిన. అదే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కేసు పెట్టావు కాబట్టి పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు కదా. సో పెద్ద మనుషులతో మాట్లాడిన దానికి నువ్వు ఏకీవిస్తావా లేదా అనే విషయం ఒకసారి మీ అమ్మతో డిస్కస్ చేసి, మీ అమ్మ ఫోన్ మాట్లాడదాం అంటున్నావు కాబట్టి చెప్తున్నా. సో ఇంటికి వెళ్ళి మీ అమ్మతో డిస్కస్ చేసిన తర్వాత మీ అమ్మ ఏముంటుందో ఇద్దరు ఒక మాట మాట్లాడుకొని పెద్ద మనుషులకి, ఎవరైతే సంత గోపాల అమ్మ కూడా డబ్బులు అనేసరికి వాళ్ళ సైడ్, మీ అమ్మ కూడా తిరుగుతుందా? అందుకే కదన్న ఇప్పుడు నేను ఇంతవరకు వచ్చింది. డబ్బులు అనేసరికి ఆమె కూడా ఏదో ఒకటి చెయ్యండి, సరే లేకపో అయిపోయింది ఏందో అయిపోయింది అని ఆమె అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరున్నారు మరి నీ వెనకాల? ఎవరు లేరు. ఇప్పుడు అందుకే మీ దగ్గరికి. ఓకే, ఫైనల్గా అయితే నువ్వు వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడు. పెద్ద మనుషులు ఏమనుకున్నారో ఆ సమాచారం నాకు ఇవ్వు. దాన్ని బట్టి మనం దీన్ని లీగల్గా వెళ్ళాలా లేదు పెద్ద మనుషులతోనే మాట్లాడిస్తారా అనేది. ఒకవేళ పెద్ద మనుషులతో సాల్వ్ అవ్వకపోతే చెప్తున్నా, ఎందుకంటే ఆ అబ్బాయి నీకు అబార్షన్ చేయించాడు. అసలు అది నాన్ బెయిలబుల్ కేసు. నీకు లాయర్ని అటాచ్ చేయమన్నా నేను చేస్తా, ఇబ్బంది ఏం లేదు. నేను మనుషులు ఏమంటారు అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని సైడ్ అయిపోవమనే చెప్తారు. అదే నీ స్టాండ్, నువ్వు చెప్పు. ఉన్నా కాకపోతే వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ అంటే ఏం చేస్తారు? నిన్ను డబ్బులు తీసుకో, ఇంకేం చెయ్యకో, నువ్వు ఇంటికి వచ్చేసాయి, సైలెంట్ గా ఇంటికి వచ్చేసాయి. మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు నేను? ఫోన్లు చేస్తారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒక మాట చెప్పేసాయి, ఫోన్ చేసి ఒక మాట చెప్పేసాయి, నాకు డబ్బులు వద్దు, నాకు పెళ్లి కావాలి, చేస్తానంటే చెయ్యండి, లేదంటే లేదు అని చెప్పు. ఇంకా చెప్పినా నాకు డబ్బులు వద్దు, నాకు అబ్బాయి కావాలి, ఆయనతో పెళ్లి చేస్తా అంటే ఇప్పటిదాకా జరిగింది ఏదో పక్కన పెట్టేసాయి. నేను ఫోన్ చేస్తున్నారు కదా కంటిన్యూస్ వాళ్ళు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక మాట చెప్పు, ఇది సంగతి. సో నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, నేను మాట్లాడినా మీడియాతో, నాకు ఆ అబ్బాయి కావాలని గట్టి చెప్పిన. వాళ్ళు కూడా నాకు ఒకటే చెప్పారు, పెద్ద మనుషులకి ఈ ఫైనల్గా నేనేమనుకుంటున్నాను చెప్పమన్నారు. నువ్వేమనుకుంటున్నావో పెద్ద మనుషులకు చెప్పిన తర్వాత వాళ్ళతో అవుతుందా అంటే వాళ్ళు చేస్తారు, లేదు అంటే పోలీస్ కేసు పెట్టేసాయి, లీగల్గా వెళ్తారు. సరేనా? యా, ఇది సునీత స్టోరీ. చూసారు కదా. అంటే ఒక ఫస్ట్ ఏదైతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందో ఆ అబ్బాయితో డివోర్స్ ఇప్పించడానికి ఈ నరేష్ కూడా హెల్ప్ చేసి, మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ చేసి, ఆల్రెడీ బాబు ఉన్నాడని తెలుసు, ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ ఉందని తెలుసు, సో క్యాస్ట్ కూడా తెలుసు. ఇప్పుడు క్యాస్ట్ గుర్తొచ్చిందని, లేదంటే ఇప్పుడు బాబు ఉన్నాడని చెప్పి వాళ్ళని మాట్లాడటం, నరేష్ ఇంట్లోనే ఉండి కూడా మనతో లైవ్ కాల్ కనెక్ట్ అవ్వకపోవడం. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, సునీతకి ఏం చెప్పాలనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.